ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. పగటిపూట 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో మాడుగులపల్లిలో అత్యధికంగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది టీఎస్డీపీఎస్. నల్గొండ జిల్లాలో ఎండలకు సంబంధించిన మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి రావాలంటే చాలు బానుడి బగబగకు సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉన్నాం. నిత్యం ఇక్కడ పెద్ద ఎత్తున వెహికల్స్ ఉండేవి, బాగా రద్దీగా ఉండే ప్రాంతం. కానీ అత్యవసర సమయంలో మాత్రమే వీళ్ళంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ప్రస్తుతం మనం క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ నిర్మానుష్యంగా మొత్తం కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి పెద్దమ్మా, ఎక్కడికి పోయి వస్తున్నావు? వచ్చినాయ్యా, ఏడికి పని మీద వచ్చిన ఎండాలి అప్పుడు పసలు వస్తాయి అంటే వచ్చిన. మరి ఎండలు ఎట్లున్నాయి ఈసారి? ఎండలు బాగున్నాయి. ఎండలు ఆగడి అయ్యా, చచ్చిపోతే అట్లా మాస్ పెట్టావు. మరి ఏదో టవల్ వేసుకోలేదు, నీళ్ళ బాటిల్ లేదు. టిఫిన్ పోతానని పోయినా, గాడి పోతానని పోతున్నా. ఇంతకుముందు కూడా ఎండలు ఇట్టే ఉండేదా? నెరి ఏడే ఉందయ్యా, ఏడు చెప్పరా ఎండలు గాడుపులు. ఇంకొక ఆయన ఉన్నాడు అన్న, ఎక్కడి నుంచి ఎక్కడ పోతారు? మన కనగాల నుంచి వచ్చినాము, బ్యాంకు పోయి పోతున్నాం. ఎండలు ఎట్లున్నాయి ఈసారి? ఎక్కడ ఎండలు సార్, ఇయ్యడు ఏమో ఎండలు వచ్చాడు. ఇయ్యడు ఉన్న ఎండలు లేదు, చచ్చిపోతున్నాం అనుకోరు ఎండకు. మరి ఎండలప్పుడు బయటకు వెళ్ళినావు ఇట్లా? ఇక ట్రాక్టర్ తీసుకొని వచ్చినా బ్యాంకు పోయి ఇంటికి పోదామని పోతాం. చూడొచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఎండలున్నాయి. నిన్న ఒక్కరోజే మాడుగులపల్లి మండలంలో 45.6 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఓవరాల్గా తెల్లవారుజామున 8 గంటల సమయం కానించి దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి ప్రారంభమవుతున్న ఎండలు 10 గంటలు 11 గంటలకెల్లా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. అత్యవసరమైన పనులు ఉంటేనే బయటకు వస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఎండలో ట్రాఫిక్ ఉద్యోగం చేస్తున్నారు కానిస్టేబుల్, ఒకసారి మాట్లాడదాం. అన్న, ఏంది బాగా ఎండలు ఉన్నాయి, మీరు ఎండలు నిలబడ్డారు? ఈ ఎండలు నిలబడే వృత్తిపరంగా తప్పదు. మా డ్యూటీ మీ నిర్వహించగానే ఎండకు తట్టుకోలేకుంటున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది. అసలు డ్యూటీకి వచ్చినామంటే మినిమం 100-120 రూపాయలు వాటర్కే అయిపోతున్నాయి మాకు. మామూలుగా రోజు ఇట్లే ఉంటుందా, రద్దీ ఎక్కువ ఉంటుందా? చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ఈరోజు ఎందుకు మరి ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయో మరి జనాలు ఎక్కువ, అసలు ఎండకు ఎవరు బయట కనిపించారు మాకు దాదాపు. అయినా ఈ ఎండలో ఉండాల్సిందేనా? ఇక్కడ మా టైం టు టైం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఆఫీసర్ ఏమైనా తలిస్తే ఎండకు ఏమైనా ఎక్స్క్యూజ్ చేయొచ్చు 2 గంటలు అట్లా ఈ ఎండ టైంలో. జనరల్గా ఈ ఎండలకు ఈ యూనిఫామ్ కానీ అంతా కూడా బాగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏమైనా మీకు వాటర్ బాటిల్ ఇట్లా ఏమైనా సరఫరా చేసే వాళ్ళు ఉంటారా? స్వచ్ఛంద సంస్థలు అట్లా వస్తున్నారు ఎవరన్నా? స్వచ్ఛంద సంస్థలు అంటూ ఏం రాలేదు. మేమే బాటిల్స్ కొనుక్కుంటున్నాము, తట్టుకోలేక ఎండకు తట్టుకోలేక బాటిల్ కొనుక్కొని ఈ దీంట్లో దాని కింద ఉంటున్నాం. ఆ వేడి ఈ వేడి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు మట్టంపల్లి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున, అటు కోదాడ నియోజకవర్గంలో సిమెంట్ కంపెనీలు కూడా అత్యధికంగా ఉంటాయి. దాంతో అక్కడ ఉండే వేడితో సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. మరోవైపు అటు ఆటోలు కావచ్చు, రిక్షాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా 10 గంటలు దాటితే ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా వాళ్ళకు గతంతో పోలిసి ఈసారి వ్యాపారాలు కూడా కొంత తగ్గినాయని చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో ఉంది. ఓ వైపేమో ఎండలు ఉన్నాయి, మరోవైపు ఏమో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నాయకులు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో కూడా ఉదయం 10 గంటల వరకు ప్రచారం కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. 10 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు ముఖ్యమైన నాయకులు కావచ్చు, కార్యకర్తల సమావేశాలు కావచ్చు, ఇంటర్నల్ మీటింగ్స్ మాత్రమే పెట్టుకుంటున్నారు. మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత ఎన్నికల ప్రచారాల్లో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. అంటే మొత్తం కూడా ఈ ఎండలకు భయపడి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. అత్యవసరమైన పనులుంటే కానీ అదేవిధంగా వాళ్ళకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా చూడొచ్చు మనం, చాలామంది కూడా ఖచ్చితంగా మాస్కులు, అదేవిధంగా ఖచ్చితంగా కర్చీపులు, టవల్స్ కట్టుకొని బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఎండలు నమోదవుతున్న ప్రాంతంగా నల్గొండ జిల్లా అయితే ఉంది. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి ఎండల అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.